అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 23వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మరో అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకం జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. శక్నోతిహైవ యస్సోడు ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్త ససుఖీ నరః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. శక్నోతిహైవ యస్సోడు ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం స యుక్త ససుఖీ నరః. ఇది 23వ శ్లోకం. ఈ 23వ శ్లోకం యొక్క భావం, ఎవడైతే తాను చనిపోయే లోపలనే కామక్రోధాల వల్ల పుట్టిన మనఃచాంచల్యాన్ని అరికట్టగలడో వాడే యోగి అయి ఆత్మానందంతో సర్వసుఖాలు పొందుతాడు. అతిపెద్ద విషయాన్ని ఒక్క శ్లోకంలో చెప్పేశారు. ఈ విషయాన్ని మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతామో, ఎంత జాగ్రత్తగా మన జీవితాలకు మన ప్రవర్తనకు అన్వయం చేసుకుంటామో అంత తేలికగా మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఏం చెబుతున్నారు? ఎవడైతే తాను చనిపోయే లోపలనే. సో కామక్రోధాల వల్ల పుట్టిన మనశ్చాంచల్యం అంటే ఏంటంటే, ఎవరి మీదో కోపం వస్తుంది, ఏదో ఒక విషయం మీద కోపం వస్తుంది, ఇతరులు చేసే పనులు నచ్చక వాళ్ళ మీద కోపం వస్తుంది, మనం చేసే పని కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళ మీద కోపం వస్తుంది. కోపం వస్తే మనం గమ్మున ఉంటామా? వాళ్ళను ఇబ్బంది పెట్టడం, విభేదించడం, ద్వేషించడం, సరే మనల్ని వాళ్ళు తక్కువ చేశారని వాళ్ళని తక్కువ చేయాలని మనం చేసే ప్రయత్నంలో వాళ్ళని దుర్భాషలాడటం, లేదా వాళ్ళ మనసు గాయపడే విధంగా మనం ఏదో ఒక విధంగా మాట్లాడటం, ఇన్ని పనులు జరుగుతాయి మనకు కామం కానీ క్రోధం కానీ వస్తే. సో ఇది ముఖ్యంగా క్రోధం వస్తే. కానీ కామం వస్తే ఏం చేస్తామంటే, ఈ కామం ధర్మబద్ధమైందా కాదా అని తెలుసుకోకుండా విచ్చలివిడిగా చేసే ప్రయత్నాల వల్ల, ఒక హద్దు మీరి ప్రవర్తించడం వల్ల, ఒక హద్దు మీరి చేసే ప్రయత్నం వల్ల ఇప్పుడు సెల్ ఫోన్ చూడాలని ఆశ. ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరో ఆ సెల్ ఫోన్ ఆ విధంగా చూడొద్దు, శరీరానికి మంచిది కాదు, కంటికి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, లేదంటే చూడకూడని విషయాలు చూడకూడదు అని పిల్లలకు చెబితే, లేదా కుటుంబంలో ఉన్న పెద్దలు మనకి చెబితే, మనం ఎందుకు చూడకూడదు అని అర్థం చేసుకుంటే విషయం అంతటితో, సమస్య అంతటితో తీరిపోతుంది. కానీ మనం చూడొద్దు అని చెబుతున్నారని అవతల వ్యక్తి మీద కోపం పెంచుకుంటాం. నువ్వెవరు నాకు చెప్పడానికి, మీరేంటి నాకు చెప్పడం, మీరేమన్నా అన్నీ కరెక్ట్ చేస్తున్నారా, నువ్వు అన్నీ కరెక్ట్గా ఉంటే తర్వాత నాకు చెప్పు, ఇలా ఏదో ఒకటి అంటే నాకు చెబుతున్నారు వీళ్ళు అనే కోపంతోనో క్రోధంతోనో మన కోరికలను వదులుకోలేక అవతల వాళ్ళని విభేదించడం, ద్వేషించడం, కాస్త వాళ్ళను కూడా మనసు గాయపడే విధంగా కఠినంగా ప్రవర్తించడం, మాట్లాడడం కూడా చేస్తాం. కాబట్టి మనకు కామం క్రోధం వస్తే మనం ప్రశాంతంగా ఉండకపోగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనివ్వం. కాబట్టి మొట్టమొదటి ఈ 2 సమస్యల కారణంగా వచ్చే మనశ్చాంచల్యాన్ని, అంటే కామం క్రోధం వస్తే మనం ఆ కామక్రోధాలను ఎలా చూపిస్తామంటే మన మనశ్చంచలమైన ప్రవర్తన రూపంలోనే చూపించగలుగుతాం. మనసు ఒప్పుకోదు. ఇన్ని సమస్యలకు మూల కారణమే మనసే కదా. ఎందుకంటే ఇదే మనల్ని రెచ్చగొడుతుంది, ఇదే మనల్ని పక్కదారి పట్టే విధంగా చూస్తుంది, ఈ దారిలో కాకుండా ఇంకొక దారిలో ప్రయత్నం చెయ్యి అంటుంది. ఒక దారిలో ప్రయత్నం చేసి మన కోరికలు తీరకపోతే ఇంకొక దారి వైపు ఆలోచన చేసే విధంగా బుద్ధిని ప్రేరేపించేది మళ్ళీ మనసే. కాబట్టి మొట్టమొదట ఈ కామక్రోధాల కారణంగా వస్తున్న ఆలోచనలు మనం అర్థం చేసుకొని, మనసు మనల్ని రెచ్చగొట్టినా కూడా ఎందుకు ఈ మనసు మనల్ని రెచ్చగొడుతోంది, ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని అర్థం చేసుకొని ఆలోచించే ప్రయత్నం చేస్తే 99% సమస్యలు మన దగ్గరే ఆగిపోతాయి. మళ్ళీ అవి పెరిగి పెద్ద కాకుండా, లేదా బయట రాకుండా ఇంట్లో ఉన్న మనశ్శాంతి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయకుండా ఉంటాయి. కాబట్టి కామక్రోధాల వల్ల పుట్టిన మనశ్చాంచల్యాన్ని అరికట్టగలడు. తన లోపల వచ్చే భావోద్వేగాల్ని, అకారణ కోపాన్ని గుర్తించి, అకారణ క్రోధాన్ని గుర్తించి, అర్థం పర్థం లేని కోరికలను గుర్తించి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఇంట్లో వాళ్ళని లేదా ఆ కోరిక తీర్చగలిగిన వాళ్ళని హింసించి పీడించి అయినా సరే, వాళ్ళు తర్వాత చూద్దామంటే లేదు నాకు ఇప్పటికిప్పుడే కావాలి, మొండి చేసి గొడవ చేసి వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా పట్టించుకోకుండా పీడించి అయినా సరే వీళ్ళ కోరికలు తీర్చేసుకుంటారు. అవతల వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఈ పాపం మళ్ళీ మనకే కదా చుట్టుకుంటుంది. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఇతరులని వీళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు ఇబ్బంది పడిన మనసు యొక్క కష్టం మొత్తం పాపంగా మారి మళ్ళీ మనకే చుట్టుకుంటుంది. నేనేం తప్పులు చేయట్లేదు, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను అంటే మరి ఇవన్నీ ఎవరు చేశారు? మన కారణంగా ఇబ్బంది పడిన వాళ్ళ యొక్క మానసిక వేదన ఎవరు తీసుకోవాలి? దాని పర్యవసానాన్ని, దాని రిజల్ట్ని ఎలా తీసుకోవాలి? అంటే లోపలికి పీల్చుకున్న శ్వాసనే లోపల పెట్టుకోలేము ఎక్కువసేపు, బయట వదిలేసేయాలి, లేకపోతే జీవించలేము.
అటువంటిది ఇంకొకరి మనసు గాయపరిస్తే ఆ గాయపరిచిన యొక్క వేదన వాళ్ళు అనుభవించిన యొక్క బాధను, ఆ బాధ తాలూకా పాపాన్ని ఎవరు తీసుకోవాలి? ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళే తీసుకోవాలి. అందుకే ఏమంటున్నారు? కామము క్రోధము తద్వారా కలిగే మనశ్చాంచల్యాన్ని తనకు తానుగా అరికట్టగలిగిన వాడు వీడు యోగి అయి. అంటే తనలో కలుగుతున్న భావ ఉద్రేకాల కారణంగా, భావ వేషాల కారణంగా మన మనసు చంచలం కలిగి ఇతరులు ఇబ్బంది పడతారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ భావాలన్నింటినీ తన ఆలోచనలన్నీ తనలోనే అదుపు చేసుకోగలిగిన వాడు, అదుపు చేసుకోగలిగిన స్థితికి వస్తే వీడు అప్పటికి యోగిగా మారిన విధంగా అవుతుంది. ఈ యోగిగా మారినవాడు సో వీడికి నిజానిజాలు అర్థమవుతాయి. వాస్తవానికి భ్రమకు ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. కాబట్టి ఇంకా తర్వాత ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, అటువంటి ఆలోచనలు చేసే ప్రయత్నం కానీ చెయ్యడు. ఎందుకంటే అప్పటికే ఒక సిద్ధి అతనికి సిద్ధించింది, అది యోగత్వంగా మారుతోంది. ఒక్కసారి యోగిగా మారాడంటే ఇంకా బయట సుఖాల వైపు, బయట కోరికల వైపు ఆలోచనలు వెళ్ళవు. లోపల ఉన్న అంతరాత్మ అప్పటికి మనకు వాస్తవాన్ని చెప్పడం ప్రారంభం చేస్తుంది. ఈ వాస్తవాల్ని అనుభవించడం ప్రారంభమైన తర్వాత బయట విషయాల మీద మనసు మల్లదు. కాబట్టి అంతరాత్మ ద్వారా వచ్చే అంతర్గత సుఖాన్ని అనుభవించడం ప్రారంభం చేసుకుంటాడు. ఎప్పుడైతే అంతరాత్మలో అంతర్గత ఆనందాన్ని పొందడం ప్రారంభం చేశాడో అది ధ్యానంగాను యోగంగాను మారి, ఎందుకంటే ఇక్కడ మనకు చెప్పింది యోగి అయి అన్నారు. సో యోగంగాను, యోగం ధ్యానంగాను మారి, ధ్యానం అనంత విశ్వంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా బాహ్య సుఖాలు, బాహ్య కోరికలు, ఇతరులని ఇబ్బంది పెట్టాలని ఇవి ఏవి ఆలోచన చేయకుండా అంతర్గత దృష్టితో, అంతర్గత ధ్యానం చేస్తూ భగవంతునితో ఐక్యం అవ్వడానికి, లేదా కనీసం ప్రకృతితో, అనంత విశ్వంతో ఐక్యం కావడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి సర్వసుఖాలు తన యందే తను పొందగలుగుతాడు. ఇది ఈ శ్లోకం మరియు భావం యొక్క అంతరార్థం. ఎవరికి వారు కళ్ళు మూసుకొని మానసికంగా అంతర్దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అత్యద్భుతమైన ఉదాహరణలు మనకు చూపిస్తుంది. లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో కనిపిస్తాయి. ఎవరిని ఎలా చేశారు, మనం ఇంతకుముందు ఎవరినైనా ఇలా ఇబ్బంది పెట్టామా, మన కారణంగా ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఇంకెవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారా, ఇలా అన్ని విషయాలు మనకు మనసు కళ్ళు మూసుకొని లోపలికి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. సో మన వైపు నుంచి పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది ఒక అద్దంలాగా ఉపయోగపడుతుంది ఈ శ్లోకం మరియు భావం. ఓకే అండి, ఇటువంటి ఇంకొక అత్యద్భుతమైన శ్లోకం మరియు భావంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.